రూపాయల పోస్టల్ కూడా ఇక్కడ రిలీజ్ చేయడం, అది కూడా మేము చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తాను. మరి రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు వారు చేయాలి. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉన్నాం, ఈరోజు ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మతాలు వాళ్ళ గౌరవం ఉంటుంది. కానీ మతాలను అడ్డం పెట్టుకుని కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. నేను ప్రతి ఒక్కరికి ఒకే మాట ఇస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మత విశ్వాసాలు కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఈరోజు మన ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మీ అందరికీ తెలుసు, గుంటూరు జిల్లాకి కృష్ణా జిల్లాకి వారధిగా పులిగెట్ట పెనుముడి వారధి నిర్మాణం చేసింది కూడా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారి అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఆ కనెక్టివిటీ రావడమే కాకుండా మచిలీపట్నం నియోజకవర్గానికి, అమీన్గఢ్ నియోజకవర్గానికి కోడూరు మధ్యలో పులిగెట్ట మన ఉల్లిపాలెం బ్రిడ్జి నిర్మాణం చేసింది కూడా, ప్రారంభించింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. అయితే ఇంకా రోడ్డు పూర్తి కావాల్సింది ఉంది. ఆ రోడ్డు నిర్మాణానికి 14-19లోనే చివరిలో శాంక్షన్ కూడా చేశాం. కానీ కొన్ని అనుమాన కారణాల ప్రభుత్వం మారడం, తర్వాత వాళ్ళు వచ్చి తాత్కాలికంగా పైన ఊరికే పనులు చేసేగా చూపించారు, కానీ ఎక్కడ కంప్లీట్ చేయాలా. మీ అందరికీ హామీ ఇస్తున్నాం, రాబోయే 3-4 నెలల్లోనే ఆ రోడ్డు మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి బందరికి మీరందరూ కూడా మంచి రోడ్డు మీద వచ్చే విధంగా కార్యక్రమం చేస్తాం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మన ప్రాంతానికి మంచి అవకాశాలు ఉన్నాయి, దాని గురించి కూడా ఆలోచన చేస్తాం. ఎందుకంటే మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇక్కడ తీర ప్రాంతంలో చాలా మంది ముందుకు వస్తున్నారు. అటు టూరిజం కానీ, ఇండస్ట్రీస్ పరంగా కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం మా ముందుకి కొన్ని ప్రపోజల్స్ వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి బుద్ధ ప్రసాద్ గారు, నేను కూడా ఈ 2 నియోజకవర్గాల అనుసంధానం చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి మీ అందరూ కూడా హామీ ఇస్తూ, మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఎందుకంటే వారు చేస్తున్నటువంటి సేవని మనస్ఫూర్తిగా అభినందించాను. అందుకనే నాకు ఇంకా చాలా కాన్ఫిడెన్స్ లో ఉన్నాయి ప్రోగ్రామ్స్, దానికి వెళ్ళాలి, కానీ రావాలి. ఇలాంటి వ్యక్తులు మనం ప్రోత్సహించాలని రావడం జరిగింది. తప్పకుండా వారు మరిన్ని సేవలు మన్నించి ఉన్నత స్థానానికి వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో తన గ్రామంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.